గ్రేటర్ హైదరాబాద్ లో ముసురు పడుతోంది. 2 రోజులుగా తేలికపాటి వానలు పడుతున్నాయి. కంటిన్యూగా వర్షాలు పడుతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై వరద నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం సాయంత్రం స్కూళ్లు ఆఫీసులకు వెళ్లి వచ్చేవారు వర్షాలకు తడిసి అవస్థలు పడ్డారు. వర్షాలతో రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలుచోట్ల వరద నిలవడంతో వాటిని క్లియర్ చేశారు జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు. హైదరాబాద్లోని జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. ఎగువ కురిసిన వర్షాలతో హిమాయత్ సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. ప్రస్తుతం హిమాయత్ సాగర్ వాటర్ లెవెల్ 1760 కాగా మరో 2 ఫీట్లు వరద నీరు వస్తే గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు జలమండలి అధికారులు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇక మరోవైపు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే మూసీలో వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. రైట్, గ్రేటర్ సిటీలో వర్షం, వాతావరణ శాఖ అలర్ట్స్, ప్రాజెక్టులో నీటి మట్టాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజులైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి చూడవచ్చు. ఎందుకంటే గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షానికైతే ఇటు హైదరాబాద్లోని జలాశయాలన్నీ కూడా నిండిపోయాయి. ఇటు మనం చూస్తే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్తో పాటు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లో కూడా నీటి మట్టం భారీగానే పెరిగింది. ప్రస్తుతం మనం గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురున్నట్లయితే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలో పేర్కొన్నారు. అదే స్థితిలో ఇటు హైదరాబాద్లో కూడా వర్షం కురున్నట్లయితే ఇటు వాతావరణ శాఖ రిపోర్ట్స్ అయితే చెప్తా ఉంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్లో వర్షానికి సంబంధించి అయితే వివిధ శాఖల అధికారులు అయితే ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు ఇటు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షంతో పాటు రానున్న 3 రోజుల పాటు కూడా వర్షం నేపథ్యంలో అయితే ముఖ్యంగా ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్, అదేవిధంగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే అధికారులు ఇక్కడ ప్రత్యేకంగా ఇటు అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లోని మనం చూడవచ్చు చాలా ప్రాంతాలలో కూడా నిన్న కురిసినటువంటి వర్షం మనం గమనిస్తే అత్యధికంగా ఇటు 5 సెంటీమీటర్ల వర్షం కూడా కురిసినట్లయితే ఇటు గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రానున్న 2 రోజుల పాటు కూడా ఈరోజు, రేపు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు అలర్ట్ అయ్యే విధంగా అయితే అధికారులకు ఆదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అయితే ఇటు రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఇటు ట్రాఫిక్తో పాటు అదేవిధంగా ఇటు మనం చూస్తున్నాం కాలనీలలో కానీ అదేవిధంగా కొన్ని ఏరియాలలో ఇటు వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద అయితే ఇటు జిహెచ్ఎంసీతో పాటు ముఖ్యంగా వాటర్ బోర్డు అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అయితే అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా ఇటు వర్షం వచ్చిన క్రమంలో రోడ్లపైన వాటర్ నిలిచి ఉండేందుకైతే ఇటు హైడ్రాకు సంబంధించి ప్రత్యేకంగా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ట్రాఫిక్ కానిస్టేబుల్ అదేవిధంగా జిహెచ్ఎంసీ అంతేకాకుండా ఇటు వాటర్ బోర్డు సంబంధించినటువంటి శాఖలన్నీ కూడా సమన్వయంతో ఇటు వర్షం పరిస్థితుల్లో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అయితే చర్యలు తీసుకునే విధంగా అప్రమత్తమైనటువంటి కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార యంత్రాంగం అయితే అన్ని శాఖలు కూడా వివిధ ప్రాంతాలలో ఇప్పటికే ఏదైతే సమస్యలు గుర్తించారో సమస్యలున్న ప్రాంతంలో అయితే కొంత పర్యవేక్షణ అనేది పెంచడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షంతో అయితే చాలా ప్రాంతాలలో ఇప్పటికీ ఎక్కడైతే సమస్యలు ఏర్పడేటువంటి ప్రాంతాలను ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకొని రానున్న 2 రోజుల పాటు ఎక్కడ కూడా ఆ సమస్యల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో కూడా ప్రజలైతే రానున్న 2 రోజులు వర్షపాతానికి సంబంధించి అయితే ఇటు నివేదికలు ఉన్న క్రమంలో ముఖ్యంగా మనం వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగా ఇటు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అయితే ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మనం చూడవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పించడం జరిగింది. అంతేకాకుండా మనం చూస్తే ఇటు ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా అయితే ట్రాఫిక్ అధికారులు ప్రత్యేకంగా ఇటు మెయిన్ ప్రధాన జంక్షన్లలో అయితే కొన్ని ప్రాంతాలలో వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఇటు చర్యలు తీసుకున్న క్రమంలో ఇటు వర్షం కారణంగా ప్రజలందరూ రోడ్ల వైపున బండ్లు ఆపకుండా ఉండేందుకైతే ప్రత్యేకంగా ఇటు మొబైల్ పార్టీస్తో అయితే ప్రత్యేకంగా ఇటు రోడ్లపైన ఇటు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పెట్రోలింగ్లో భాగంగా అయితే ఇటు వాహనాలు నిలపడం వల్ల వెనుక ఉన్నటువంటి వాహనాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు గుర్తించినటువంటి అధికారులు అయితే ఇటు ప్రయాణికులను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా
హైదరాబాద్లోని ఇటు జలాశయాలకు కూడా నీటి మట్టం భారీగా పెరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో, అంతేకాకుండా రానున్న కొద్ది రోజులు కూడా వర్షం కురిసేటువంటి అవకాశం అయితే ఉంది. దీంతో అధికారులు అయితే అప్రమత్తం అవడంతో పాటు ముఖ్యంగా హైదరాబాద్లోని మనం జలాశయాలను గమనిస్తే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ కానీ, అదేవిధంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లలో ఇప్పటికే వాటర్ అనేది అటు నీటి సామర్థ్యం పెరగడంతో కొంత ఈ రేపు కురిసేటువంటి వర్షంతో అయితే నిండేటువంటి అవకాశం ఉండడంతో ఇటు నీటి మట్టాన్ని కూడా ఎప్పటికప్పుడు సంబంధిత శాఖల అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒకసారి హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి నీటి సామర్థ్యం గమనిస్తే 513.41 మీటర్ల నీటి సామర్థ్యం కలిగి ఉండడంతో ఇప్పటికే ప్రస్తుతానికైతే 513 మీటర్లకైతే ఇటు నీటి సామర్థ్యం పెరగడం జరిగింది. అంతేకాకుండా దీనికి హుస్సేన్ సాగర్కి ఇన్ఫ్లో వచ్చేసి 1081 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ఇటు దిగువకు కూడా 789 క్యూసెక్ల నీటిని అయితే అధికారులు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఇటు హిమాయత్ సాగర్లో గమనిస్తే ఇటు 1763.50 అడుగుల నీటి మట్టం అయితే ఉండడం క్రమంలో ప్రస్తుతం 1761 అడుగులకైతే నీటి మట్టం చేరింది. దీంతో ఎగువ భావం నుంచి వస్తున్నటువంటి 300 క్యూసెక్ల వరద నీరు అయితే జలాశయంలో వచ్చి చేరుతున్న క్రమంలో ఇటు మరికొద్ది గంటల్లోనే ఇటు ఉస్మాన్ సాగర్ కూడా, హిమాయత్ సాగర్ కూడా ఇటు నిండేటువంటి అవకాశం అయితే కొనసాగుతూ ఉంది. మనం ఉస్మాన్ సాగర్కు సంబంధించినటువంటి నీటి మట్టాన్ని గమనిస్తే 1790 అడుగుల నీటి సామర్థ్యం ఉన్న క్రమంలో ప్రస్తుతం 1782కు ఇప్పటికీ నీటి మట్టం అయితే చేరుకుంది. ఇటు ఎగువ నుంచి వస్తున్నటువంటి 100 క్యూసెక్ల నీటిని కూడా ఇటు దీవ ప్రాంతానికి అయితే అధికారులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా రానున్న 48 గంటల పాటు కూడా హైదరాబాద్ అయితే వర్షం అలర్ట్ ఉండడంతో అయితే వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కురిగినటువంటి ఒక భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురున్న నేపథ్యంలో ఇటు ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచేటువంటి అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం వర్షంతో పాటు ఇటు గాలి కూడా వస్తున్న క్రమంలో ఇటు భారీ వృక్షాలు కూడా నేలగూలేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత శాఖలు అయితే ఎప్పటికీ అలర్ట్గా ఉంటాయి. సో ప్రమాదం ఎక్కడైనా ప్రమాదశాత్తు చెట్లు కూలినా లేదంటే ఇటు విద్యుత్కు సంబంధించినటువంటి అంతరాయం కలిగినా కూడా ఇటు జిహెచ్ఎంసీలో కూడా ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏదైతే అందుబాటులో ఉందో 04021111111 నెంబర్కి అయితే కాల్ చేసి ఇటు సమాచారం అందించినట్లయితే వెంటనే ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి టీమ్స్తో పాటు జిహెచ్ఎంసీ టీమ్స్ కూడా అలర్ట్ అయ్యి ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే ఇప్పటికే హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇటు ప్రజలైతే కొంత అప్రమత్తంగా ఉండి రానున్న 2 రోజుల పాటు వర్షం కారణంగా ఇటు ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేందుకైతే కొంత జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఉన్నట్లయితే అధికారులు అయితే ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో రానున్నటువంటి 48 గంటల పాటు కూడా హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. జ్యోతి. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ.